కానీ మీకు సోమేశం సార్ యాదుకున్నాడా? అదేనుల్లా పట్నం మున్సిపాలిటీలా గమ్మత్ గమ్మత్ రూల్స్ పెట్టది. రోడ్ల మీద గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తా అని షరతులు కూడా కట్టేటోడు. పట్నం వాళ్ళు మర్చిపోతే మర్చిపోయినరేమో కానీ సార్ గురించి తీన్మర్ల చాలా మాటలు చూపించే వరకు ఊర్ల పొంట మంచిగానే యాద పెట్టుకున్నారు. ఈ ఊరల్లో అయితే సోమేశం సార్కి దగ్గర చుట్టాలు ఉన్నట్టున్నారు. సార్ ఏం చేసి చూపించిండో అట్లనే ఆయన అడుగులు అడిగేసి నడుస్తుండ్రు వీళ్ళు. సోమేశం సార్ చెప్పిన దాన్ని జర్రంతా ఉల్టా పల్టా చేసి చూపించిండ్రు ఈ ఊరోళ్ళు. రోడ్ల మీద మురికి నీళ్లు వారుతున్నా, రోడ్లు గలీజైనా, ఏడి చెత్త ఆన్నే పేర్కవైనా పట్టించుకుంటలేరని ఏం చేసిండ్రో తెలిసినా? చెత్త గిత్త లండు బోండు ఆన్ తుడుచుకొచ్చి పంచాయతీ బోర్డు ఆఫీస్ ముంగట పోసిండ్రు. ఊరిని గాలి కొదిలేసిన వార్డు మెంబర్లను లోపటేసి తాళం పెట్టిండ్రు. మురికి ఆసన ముందే వచ్చినట్టుంది. సర్పంచ్ సాబు ఎగిలి వారంగానే పత్తా లేకుండా వారిపోయిందట. నా మీదేడ చెత్తేస్తారో అని సెక్రటరీ సారు సెల్ స్విచ్ ఆఫ్ చేసి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో దాచుకుంటట. టైంకి నల్ల బిల్లులు ఇంటి బిల్లులు వసూలు చేసిన వాళ్ళు సమస్యలు ఎందుకు తీరవరు అని ఇట్లా లడాయి సురువు చేసిండ్రన్నట్టు. ఛాయ లేదు, నీళ్లు లేవు, అమ్మటాళ్ళైనా ఎవ్వరి దగ్గరకోలే. దెబ్బకు తాతలు దిగచ్చి సచ్చా భారత్ పేరంటం సురువు చేస్తామని పోలీసుల ముంగట ఒట్టుపెట్టిండ్రట. హాగో అప్పుడు బయటకిడ్చి పెట్టిండ్రిలను. రంగారెడ్డి జిల్లా ముకునూరు ఊరోళ్ళు ఎన్నుకున్నోళ్లను గీ తీర్లతో ఒక తెచ్చుకుండ్రు. జనం గింత కోపంతో ఉన్నారంటే ఒకవేళ మాట తప్పితే మాత్రం సర్పంచి వార్డు మెంబర్ల ఆకిళ్ళు చెత్త కుప్పలైపోయినట్టే పో.